తీసుకున్నటువంటి నిర్ణయమే కదా. మీరు కనీసం నామినేషన్ తీసుకోవడానికి ఇక్కడ కార్యదర్శిని పెట్టకపోవడం అనేది తప్పు అని వారు మాట్లాడిన తర్వాత వారు మళ్ళీ వచ్చేసి నామినేషన్ తీసుకున్నారు. ఎంత 15 నిమిషాల సమయం ఉన్నప్పుడు తీసుకున్నారు. సో ఇదంతా కూడా రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల్ని వంచిస్తూ వారిచ్చినటువంటి హామీల్ని ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు 6 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కానీ వెనక్కి తిరిగి చూస్తే నేను మొట్టమొదటి చెప్పినటువంటి మాట ఏంటి, మాటల్లో నీతులు చేతలతో వాతలు అనే విధంగా 67,500 కోట్ల రూపాయలు అప్పు 6 నెలలకి. ఏ రాష్ట్రం కూడా చేయలే ఇంత అప్పు. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం 6 నెలలకి 67,500 కోట్లు అప్పు చేసినటువంటి చరిత్ర లేనే లేదు. ఇది కాకుండా విద్యుత్ ఛార్జీల పెంపు, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి దాదాపుగా 17,500 కోట్ల రూపాయలు ప్రజలపై మోపేటటువంటి ప్రయత్నం. ఈ నెల నుంచి గతంలో 11,600 కోట్లు, ఈ నెల నుంచి 6,000 చిల్లర కోట్లు అమలవుతుంది. దాదాపుగా 17,600 కోట్ల రూపాయలని ప్రజలపై మోపి ఈ రెండిటినే ఒక్కసారి కానీ గమనించుకుంటే 82,000-83,000 కోట్ల రూపాయలని అప్పుల రూపంలో కానీ ఆర్థిక భారం రూపంలో కానీ ప్రజలపై మోపి ఒక్క పథకాన్ని అమలు పరచలేకపోతున్నారంటే, అంటే మీరు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టు వారు చెప్పుకుంటా వచ్చారు. సింగిల్ గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఈరోజు వరకు. తీసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి రూపాయి పథకం డబ్బు పడ్డదా? ఉచిత బస్సు ఇచ్చావా? రైతులకి ఇస్తానన్నటువంటి 20,000 డబ్బు ఇచ్చావా? అమ్మఒడి పేరుతోటి విద్యా 15,000 పిల్లలకి ఇస్తానన్నటువంటి ఆ డబ్బు ఇచ్చారా? ఏమిచ్చారు? మీరు ఏ విధంగా ఆదుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎక్కడా కూడా ప్రజల్ని ఆదుకోవాలనే ఆలోచనే లేదు. బియ్యంకి ఈ రకమైనటువంటి వ్యాపారం, లక్షల టన్నులు విదేశాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి, మట్టిని 100 రూపాయలు ట్రాక్టర్కి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి, ఇసుకని గతంలో మా ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వీళ్ళు ప్రచారం చేశారో ఇసుక మీద అక్రమాలు జరుగుతున్నాయి. 475 రూపాయలు ఆ రోజు మేము అమ్మాము టన్నుకి. ఈరోజు 1,800 రూపాయలు టన్ను, కొన్ని చోట్ల 2,000 రూపాయలు టన్ను. ఎక్కడా కూడా 1,500కి తక్కువ టన్ను అమ్ముతున్నటువంటి పరిస్థితే లేదు. ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు పూర్తిగా ప్యాకాట క్లబ్బుల నిర్వహణ, విచ్చలవిడిగా ప్యాకాట. కేసు కూడా పెట్టారు. పెట్టారు. ఏ సందులో చూసినా, ఏ గొంతులో చూసినా అనాథరైజ్డ్ గా క్లబ్బులు నిర్వహిస్తూ వాళ్ళ మీద కమిషన్లు తీసుకునేటటువంటి పరిస్థితి. ఇది ఏంటయ్యా, కమిషన్ల కక్కుర్తితోటి ప్రభుత్వమే వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్యాకాట క్లబ్బుల్ని నిర్వహిస్తున్నటువంటి వారికి సపోర్టివ్గా ఉన్నారు అని అడిగితే నాపై కేసులు. ఒక ఎమ్మెల్యే మీద చిన్న పెద్ద కేసులు కలిపి 8 కేసులు. ఎలక్షన్ టైంలో కానీ ఇప్పుడు ట్విట్టర్లో కానీ 8 కేసులు వేశారు. ఏం పరిపాలన సాగిస్తున్నారు? ఏ వ్యవస్థని నడిపిస్తున్నారు? హోంశాఖ మంత్రి గారేమో పిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రతి ఆడపిల్లకి మేము సెక్యూరిటీ కల్పించలేం, తల్లిదండ్రులే సెక్యూరిటీ కల్పించుకోవాలి అని అంటారు. మరి మీరు వచ్చింది ఎందుకు? విద్యాశాఖ మంత్రి గారేమో పిల్లలకి ₹1 ఫీజు రీఎంబర్స్ చేయలేదు 6 నెలల నుంచి. ఫీజు రీఎంబర్స్ చేయక బకాయిలను అలాగే పెండింగ్ పెట్టేసి, ఎక్కడ చూసినా కూడా వసతి గృహాలలో భోజనంలో కప్పలు, తేళ్లు, జర్రెలు, విషపు ఆహారం తిని పిల్లలు హాస్పిటలైజ్డ్ అవ్వడం, చనిపోవడం, గురుకుల పాఠశాలల లాంటి వాటిల్లో కూడా కేంద్రంలో ఆధీనంలో ఉండి పనిచేసేటటువంటి విద్యా వ్యవస్థల్లో కూడా సరైనటువంటి భోజన సదుపాయాలు లేకపోవటం. ఇది ఏ రకమైనటువంటి విధానం? దీనివల్ల ప్రజలకు కలుగుతున్నటువంటి లాభం ఏంటి? మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులకి మీరు కాదా బాధ్యత వహించాల్సింది? గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుందని మీ పత్రికల్లో వస్తున్నాయి, మీ ఛానల్లో వస్తున్నాయి, మీకు కొమ్ము కాసినటువంటి మీడియా వ్యవస్థల్లో వస్తున్నాయి. అంటే మీ యొక్క ఫెయిల్యూర్ కాదా? ఇవాళ మాట్లాడే ప్రతి గొంతు మీద, సోషల్ మీడియా వారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పార్టీ నాయకుల మీద మీరు విచ్చలవిడిగా పోలీస్ వ్యవస్థని వినియోగిస్తూ వారి సమయాన్ని మొత్తం ఈ సోషల్ మీడియా కేసుల మీద వెచ్చించేలాగా చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం
మీ యొక్క తప్పిదం కాదా? ఓకే. ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి కారణం ఈ కేసులు కాదా? జైళ్లలో వందల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మగ్గుతున్నారు అంటే పక్షపాత రాజకీయానికి ఇది నిదర్శనం కాదా? ఒక అడిషనల్ ఎస్పీనే అరెస్ట్ చేయించి మీరు జైల్లో పెట్టారు అంటే ఎలా నడుస్తుంది వ్యవస్థ? గత ప్రభుత్వంలో వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఈ చర్యలు తీసుకున్నామని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నట్ట పోలీసు వారు? మీరు అదే ఒప్పుకుంటున్నారా? మీరు అదే ఒప్పుకుంటున్నారా? పోలీసు వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారని ఒప్పుకుంటున్నారా? పోలీస్ శాఖ ఆ రోజు ఎవరు నిందితుడిగా ఉంటే వారి యొక్క నిందితుడు అని నిరూపించడానికి కావాల్సినటువంటి డేటా సేకరించడం వారి బాధ్యత. ఓకే. మీరు ఈరోజు చేస్తుందేంటి? ఈరోజు మీరు పెడుతున్నట్టు కేసులు, నాపై ఒక సభ్యుడిపై మీరు 8 కేసులు పెట్టారంటే సామాన్యుడిని మీరు వదులుతారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే వారు వెళ్ళి పరామర్శిస్తే వారి మీద పోక్సో కేసు పెట్టారంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు సమాజానికి? ఓకే. సో ఇదంతా కూడా ప్రజలు కూడా చూస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే రేపు జరగబోతుంది. ఈ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు నశించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఇవాళ గత నవంబర్లో 4096 కోట్ల రూపాయలు ఉన్నటువంటి జిఎస్డిపి జిఎస్టి వసూళ్లు ఇవాళ ఎంతకు తగ్గిపోయింది? 3000 చిల్లరకు వచ్చింది. దాదాపుగా 550 కోట్ల పైచిలుకు తగ్గిపోయింది. జిఎస్టి ఆదాయం -10% ఉంది. పక్క రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ 3% నుంచి 15% గ్రోత్ చూపిస్తే ప్రతి రాష్ట్రం లాస్ట్కి ఒడిస్సా కూడా 10% గ్రోత్ చూపిస్తే మనం 10% మైనస్లో ఉన్నాం. ఎక్కడికి పోయింది మీ సంపద సృష్టి? ఈ 88,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి కూడా 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా పథకం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే పరిపాలన సాగుతుంది అని ప్రజలు అనుకోవాలా? ప్రతిపక్షంలో ఉన్న ఒకే ఒక పార్టీని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డుకున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలా? ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని అర్థం చేసుకోవాలా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మీ హోంమంత్రి గారిని మాట్లాడుతున్నారు అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పోర్టులోకి నన్ను వెళ్ళనివ్వట్లేదు అంటే మీ మధ్యలో